చేస్తే బయటికి వెళ్ళిపోతుంది అలాగా, లేకపోతే అలా రొటేట్ అవుతానంట అదే రొటేట్ అవుతానంట బయటికి వెళ్ళదు. నీ ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి అయ్యా కదా పొగగా ఉందని చెప్పని ఒక సంఘటన చెప్తాను. భోపాల్లో చాలా దుర్ఘటన జరిగింది. ఆ టైంలో కొంత ఒక ఫ్యామిలీకి మాత్రం లేదట. అది ఏంటంటే నిత్యం తెలియచ్చు. ఇది పేదరికం కొంత ఇబ్బందిగా ఉన్నా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు చాలా మంచి జరుగుతుంది. ఇలాంటి లేవు కాబట్టి ఇలాంటి ప్రళయాలు జల ప్రళయాలు కానీ ఇవన్నీ కూడా ఆ ఉద్దేశంతో పెట్టింది. మీ ఇబ్బంది అయినా బ్యాన్ వేయచ్చు లేదో దానికన్నా కాదు. ఇది మీలో వెళ్ళాలి, మీలో ఉండేటటువంటి ఏదైనా సరే మైనస్ బయటికి పోవాలి. అది నా ఉద్దేశం. ఓకే, ఒక్క 10 నిమిషాలు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళాల్సినటువంటిది. ఇటువంటి సంగతులన్నీ కూడా మా రామాచారి గారు ఇలాంటి పేదవాళ్ళు చెప్పాల్సినటువంటి నేను చెప్పడం అనేటువంటిది కాదు. వాళ్ళు ఎంతసేపు ఒక్కనేమో భూమి అనుకోమంటున్నారు, ఇంకోదాన్నేమో భూదానం అనుకోమని చెప్పారు అంటున్నారు. అది కాదు, ఇలాంటి మంచి హోమం వల్ల ఫలితం ఏంటనేటటువంటి ఒకటి చెప్పండి. అందరినీ ఆటలు అవుతున్నాయి. సింపుల్ గా ఉదాహరణ చెప్తా. దాంట్లో ఆయన పవర్ ఏంటో, దానివల్ల కొద్ది ఏంటో, దాంట్లో ఎలా ఉండాలో తెలుసుకో. దాంట్లోనే స్వామి వారికి ఆకలి ఎక్కువ, అగ్నిదేవుడికి ఆకలి ఎక్కువ. సప్తలు ఎక్కువ అంటే అగ్నిదేవుడికి 7 నాలుకలు ఉంటాయట. ఒక నాలుగే మనకి ఇంత బాగా తెలుసుకున్నాం. ఒక నాలుగే 7 నాలుకలు. దానికి ఆకలి ఎక్కువ. అది కూడా ఏ రూపంలో ఉన్నది? ఈ రూపంలో ఉంటుంది స్వామివారి నోరు. దీంట్లో సప్త ఎక్కువలు 7 నాలుకలతో. ఉదాహరణ ఏంటంటే ఒక అడవిలో చిన్న రేణువు పడితే దానికైనా ఆపగలుగుతారా? ఎప్పుడో తిరుపతిలో పడిందట, ఇక్కడ కొండల మధ్యలో పడిందట. దాన్ని ఆపేవాళ్ళు లేడు. దాడుతుంది ఆగదు, దాడుతుంది అంటుతుంది. ఎందుకు అంటుకుంటుందా? ఆ చుట్టుపక్కల కానీ లోక కళ్యాణార్థం కానీ ఏదైనా పట్టికూరులో ఏదో ఒక కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతూ ఉన్నారట. జరగకపోవడం వల్లే అలాంటి అగ్నిదేవుడు ఆయన పౌరేందో మనకి తెలపడానికి ఈ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఆరాధించినట్టయితే ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. ఆ పొగను ఇచ్చినట్టయితే మన గొంతు, మన రాణి గారి గొంతు మంచిగా ఉంటుంది. అందుకని స్వామివారి హోమం ఒకటే పేరు, కానీ అందులో చండీ హోమం, సుదర్శన హోమం అంటే పేర్లు మారుతాయి తప్ప హోమం అనేది మాత్రం మారదు. అందుకని ఈ హోమం చూడండి. హోమం చేసేప్పుడు కూడా మన కాండం ఎంత వేస్తున్నాము, టైం ఎంత అయింది అని చూసేది కాదు. హోమం చేసేటప్పుడు ఏం చూడాలి? ఎవరికైనా తెలుసా? నెయ్యి వేస్తుంటారు స్వామివారు. మీరేం చేస్తూ ఉండాలి? ఆ జ్వాల చూస్తూ ఉండాలట. జ్వాల ఎక్కడ చూడాలి? కింద కనపడదు, మధ్యలో ఏదో అర్థం కాదు, పైన మొదలు చూడాలట. ఆ సెకండ్ స్వామి ఎలా దర్శనమిస్తాడు? నేను వచ్చాను చూడండి అక్కడ అన్నాడు. నేను ఎక్కడ ఉండో వెతుక్కోండి అంటాడు. అది ఎక్కడ ఉంటాడంటే ఆ జ్వాలలో ఉంటాడట. అది ఎప్పుడు కనిపిస్తావయ్యా అని మనం ఆరా చూస్తూ ఉండాలి. అది ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఉపయోగ
इष्टप्रिये विष्णुमनोनुकूले कृपालत्वमे धन्यरत्ता स्वाहा स्वे ध्यातस्य अनिर्याय श्रियम्मयोनिरुभ्योददातु स्वाहा ओम महादेव्ये विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महादेव्ये विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा भूमि भोजनाय अंतरिक्षमहिता उपस्थिते देवदेवमन्नादन्नाध्यायाते स्वाहा आयन्यो पृथ्वक्रमे धर्मादम्भः पितरञ्जलं स्वाहा त्रिगुं श्रद्धां विरागे वाक्वरान्याशिष्ये प्रत्यस्वहत्वे स्वाहा अस्य प्राणानामनन्तशरदोदना देव्यन्यभ्यस्तु स्वाहा यद्वा धाः ओमन्ना इदवत्या सुकल्पमग्ने तत्त्वपुनस्तो देवयामि स्वाहा यत्तेन योपरोक्तस्य प्रलयमण्डलकृते आदित्ये वेददेव वसुस्तभावं स्वाहा मेदिनीदेवी वसुन्धरा स्यादिसुधादेवी वासवेदेवी ब्रह्मवर्चसा त्रिगुणा श्रोत्रं चक्षुर्मा स्वाहा देवी हिरण्यगर्भिणी देवी पशुवने सदने सष्टाय धीरः स्वाहा समुद्रवते सावित्रे अनोदेवी अग्निके महोदरे भवतिष्ठतो शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणे इन्द्रवत्निर्व्यापने सर्वेह स्वाहा वायुमते जलधरे जलधाराजाततुन्दोपरमेते स्वाहा सोमदत्तङ्गाय विष्णुपत्नीं महीं देवी मातरीं माधवप्रियं लक्ष्मीं प्रसन्नीं देवीं नमाम्यनुषदवल्लभां स्वाहा धर्मधराय विद्महे सर्वसिद्धे धीमहि तन्नो धरा प्रचोदयात् स्वाहा धर्मधराय विद्महे सर्वसिद्धे धीमहि तन्नो धरा प्रचोदयात् स्वाहा नीलां देवीं शरणं प्रपद्ये सुतासितवते नमः स्वाहा Ramu,
पुरा पराय पुषात्मने स्वाहा पुषमन्त्रेण भूत्वा संबोधाय मुखित्वा कुम्भे संबोधाचरेण प्रियादुरा आग्नेय मंत्रं पठनं क्रमेण गन्धानादवादो होदनं शालापरीक्षं कुर्यात् नमस्ते राघवाय नमस्ते दक्षिणाग्ने नमः आवाहनीयाय महादेवे नमो नमः काण्डद्वयोवाप्याय कर्मधर्मरूपिणे सर्गावक्ररूपाय नमो नमः शङ्करचक्रवर्तीभोज अग्निमण्डलवन्तस्थं छाये यज्ञवल्लीभरे तीर्थं भवन्तम् अर्घ्यगन्धपुष्पधूपदीपमधुवर्धैरभ्यर्चयेत् ॐ अर्घ्यं पुराण स्वाहा ओम खंडन पुराण स्वाहा ओम पुष्पन पुराण स्वाहा ओम धूमन पुराण स्वाहा ओम धीमन पुराण स्वाहा ओम अलवंतन पुराण स्वाहा ओम सर्वोपदान पुराण स्वाहा అందరికీ నమస్కారం చేసుకోండి ఇప్పుడు చెప్పే సంకల్పాలంతా చెప్పండి మంత్రహీనం మంత్రహీనం